అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. మీకు వెబ్ సిరీస్ల పరంగా ఫస్ట్ బ్రేక్ అంటే భామా కలాపం అనుకోవచ్చా? భామా కలాపం అనేది సినిమా కదా. అవును, ఓటీటీలో అవును. ఫస్ట్ బ్రేక్ భామా కలాపం. భామా కలాపం వెబ్ సిరీస్లు వల్ల కూడా కాదు, కానీ అప్పటికి నేను కామెడీ షోల్లో యాజ్ ఎ టీమ్ లీడర్గా ఉన్నాను. హంగామా, జబర్దస్త్, మళ్ళీ వచ్చేసి ఎక్స్ప్రెస్ రాజా అనేది మన యాంకర్ ప్రదీప్ గారికి 1.5 year అమ్మగా నడిచాను దాంట్లో. నేను మంగళవారం ఏదో షో వచ్చేది అప్పుడు. సో అంటే ఇంకా జబర్దస్త్ వరకు రాలేదు. ఓటీటీ విషయానికి వస్తే ఫస్ట్ బ్రేక్ భామా కలాపం ప్రియమణి గారు. సో ఆమెతో ఎలా ఉండేది? ఆవిడ చాలా మంచి ఆవిడండి. నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో చేయబోతున్నా నేను. పిలిచి హీరోయిన్కి అక్క క్యారెక్టర్ అన్నారు. అంటే ఆవిడ అక్క అని పిలుస్తారు నన్ను. మీరు ఇంటి ఓనరు అన్నీ మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్. నాకు అటు చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్. ఒక హీరోయిన్తో కదా, ఆవిడ అప్పటికే బాగా సక్సెస్ఫుల్ ఉన్న హీరోయిన్ ఆవిడ. ఎవరితో చేయబోతున్నాం, ఎట్లుంటుంది ఏంటో. వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడ ఉంటుంది ఆర్టిస్టులకి. వాళ్ళు ఎలా తీసుకుంటారో, మనం పక్కన ఎక్కడ ఉండాలో ఏంటో ఇవన్నీ. ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి ఆవిడ క్యారవాన్లో కూర్చోగా నేను చూడలేదండి భామా కలాపం సినిమాలో. ఎందుకోనంటే ఆవిడ సెట్లోనే ఎక్కువ శాతం ఉన్నారు. సెట్లోనే ఎండ వస్తున్నా సరే ఒక తెర వేసి ఆవిడ కూర్చునేవాళ్ళు అనమాట. టెంట్ ఒకటి వేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆవిడ వెళ్ళరు. నేను ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడని చూసి కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్ని ఎంత హెల్దీగా భావిస్తారంటే, ఇప్పుడు డీ షోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి, గౌరవాలు అనేవి, చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది. అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట. సీనియర్ యాక్టర్స్ని కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే, ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి, ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి పక్కవారిని అనేసి నాకు అదొక ఒక పాయింట్ అయితే రైజ్ అయింది బాగా. ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి, నేను దూరంగా నిల్చున్నాను. నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే, ఈ స్ట్రగుల్ పడి వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కో రకమైన యాటిట్యూడ్తో ఉంటారు. సరే, మనం హీరోయిన్తో చేస్తున్నాం, మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇదంతా ఎందుకు, మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని వచ్చేద్దాం. నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడ అనింది. మేడం అంటే రండి ఎందుకు అక్కడ అనింది. లేదు జస్ట్ అక్కడికి నా దగ్గర కూర్చోవద్దా అనింది. అయ్యో అలా ఏం లేదు మేడం అంటే, మరి ఎందుకు కూర్చోండి, పేరేంటి అనింది. నీరజ అంటే, నీరజ గారనే మాట్లాడింది. నీరజ గారు కూర్చోండి, ఏం చేసేవారు ఇంతకుముందు అంటే, షోలు చేశారు మేడం అంటే, ఓ సూపర్ మా పిల్లలు పెళ్ళయిందా, పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు, హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతారు. కన్వర్సేషన్ ఆవిడే జరిపారనమాట. ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే, అవును మేడం నేను సమాధానం చెప్తుంటే, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వండి, పర్లేదు, ఏం కాదు, మీకన్నా నేను సినిమాల ముందు వచ్చినా అంతే, నేను ఒక హీరోయిన్, మీరు క్యారెక్టర్స్, మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేదు, మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరం లేదు, ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో, భయపడద్దు ఇప్పుడు కూడా. నేను కరెక్టే కదా అనుకుని కూర్చొని, కానీ సెకండ్ డే కూడా నేను బార్డర్స్ దాటి మాట్లాడలేదు. ఆవిడ పిలిస్తేనే మాట్లాడుతూ ఉండేది, కానీ పక్కగా కూర్చోరు. ఆ సినిమా అయిపోయేంత వరకు 7 days ఏమో కాల్ షీట్ ఇచ్చారు. ఆ 7 days ఆవిడ పక్కన కూర్చున్నాను. మామూలుగా హీరోయిన్స్ అలా ఉండరంట సెట్లో? ఉన్నారు. నేను ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్తో, అంటే మిగతా హీరోయిన్లతో కూడా రీసెంట్గా చాలా చేశాను నేను, హీరోయిన్ తోటి. బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ని కూడా అంత దగ్గరగా ఎవరిని చూడలేదు, అంత ఫ్రీగా. నేను 1.5 year ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే, నేను ప్రదీప్ గారి రూమ్ దగ్గర దరిదాపులు కూడా నేను ఎప్పుడు పోలేదు. స్టేజ్ మీద మాట్లాడతారు, స్టేజ్ దిగిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, శ్రీముఖి గారి దగ్గర తీసుకుంటారు. శ్రీముఖి గారు క్లోజ్గా, అంటే శ్రీముఖి గారితో జూలకటక అని ఒక షో నడిచింది, అది కూడా 1.5 year నడిచింది. అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ అయ్యారు అనమాట, మాట్లాడతారు. యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు. నేను మరీ క్లోజ్గా ఉంటే తప్పితే, నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అది చూడగానే లేచి నిలబడి అమ్మ బాగున్నారా, కూర్చోండి, తర్వాత మీ క్యారెక్టర్, ఇవాళ ఏం చేయబోతారు, అంత స్టేజ్ వరకు. స్టేజ్ దిగైతే ఆయన మళ్ళీ ఆయన బాగా మొహమాటం, మళ్ళీ దిగెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మనకు మాట్లాడడానికి మొహమాటం వస్తుంది చూస్తే, మనకు మాట్లాడడానికి కూడా నాకు ఒక రకమైన, మనం అనవసరంగా గెలికి మాట్లాడడం ఎందుకు, మనం ఫ్రెండ్షిప్ పెంచుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసత్వం కామ్గా ఉంటాను అనమాట. నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను, నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు, మన స్నేహం వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, మన ఫ్రెండ్షిప్ని అవతల వాళ్ళ మీద రుద్దకూడదు అనుకుంటాను నేను. బట్ ఆయనకి రెస్పెక్ట్ అయితే ఉంది, రెస్పెక్ట్ ఉంది, మాట్లాడుతున్నారు, అంతవరకు చాలు, అభిమానం ఉంది అనుకున్నా నేను. సూపర్.
అండ్ ముఖ్యంగా నెల్లూరు నీరజానంగానే చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? యాక్చువల్గా జబర్దస్త్లో ఇప్పుడున్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీ కామెడీలో అంత క్వాలిటీ ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉండడానికి 100% అర్హత ఉంది. టీమ్ లీడర్గా కూడా ఎదిగారు. అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు? ఏమండి, నాకు ఎక్కడ బాధేసిందంటే జబర్దస్త్లో 12 ఎపిసోడ్లు టీమ్ లీడర్ పిలిచారు, టీమ్ లీడర్గా అనౌన్స్ చేశారు. మా సుబ్బుగానికి నన్ను ఆమెకి నేమ్ ఒక బ్రాండ్ నేమ్ ఉందన్న, ఆమె పేరే పెడతామన్నా నెల్లూరు నీరజ. సరే మా ఆయన పేరు నాకు మింగిల్ చేసి పెట్టమన్నా, వద్దన్నారు. సరే మా ఆయన నాకన్నా ముందు మా ఆయన చాలా రైటర్గాను మా టీం తీసుకురావడానికి చాలా బాగా కష్టపడ్డారు. ఆయన మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఆయన పేరు పెట్టమని అన్నా కూడా సరే నీ పేరే అని అన్నారు. సరే నా పేరే చేశారు, బాగానే ఉంది. అదంతా కూడా కాదు, ఒక 10 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఒక మెంటల్ ప్రెజర్ ఇచ్చారండి. మెంటల్ ప్రెజర్ ఇచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడున్న కొత్తదనం కావాలి, మీ రైటింగ్లో ఇది మనం హెల్దీ కామెడీ చేసేసరికి ఉంటుంది, బూత్ కామెడీ కొంచెమన్నా ఉంటుంది, అది లేకుండా జనాలు చూడరు. ఈ రోజుల్లో అంత అప్డేట్ అయ్యారనమాట. కామెడీ అంటే బూత్ అన్న సెన్స్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏంటి కామెడీ అంటే బూత్. చందేల గారు పక్కన పెడితే ప్రసాద్ బెహరా వీళ్ళందరూ ఇచ్చేదే. మా సుబ్బు గారు కూడా చాలా హెల్తీ రైటింగ్ రాస్తారు, కానీ ఆయన్ని కూడా మెల్ట్ చేసి బూత్ రాపిస్తారనమాట కొన్ని షోలు. అలా కూడా రాయించారు, జూలగటగా రాయించారు, అట్లనే జబర్దస్త్ కూడా రాయించారు అట్లాగే. కానీ ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, మీరు ఇవ్వలేకపోతున్నారు అనేది కొన్ని మాటలు అన్నారనమాట డైరెక్టర్స్ అన్ని టీం కొంతమంది అన్నారు. మీరు ఇవ్వలేకపోతున్నారు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలంటే ఓహో మనం చేసేది ఏదో వీళ్ళకి సరిపోవట్లే. మేము అప్పటికి ఒక షో దగ్గర జబర్దస్త్లో వచ్చేసరికి ఏంటంటే జబర్దస్త్లో లాక్ అయిన తర్వాత మిగతా షోలకి వెళ్ళటానికి ఉండదు, సీరియల్కి వెళ్ళటానికి ఉండదు, వెబ్ సిరీస్లకి వెళ్ళడానికి. ఎందుకంటే నెలలో ఒక 4 రోజులు 5 రోజులే కదా అంటారు. షూట్ 5 రోజులు 4 రోజులేనండి నెలకి. కానీ దానికి పడే స్ట్రగుల్ ఉంటుంది చూసారా. ఒకసారి రైటర్లు తీసుకెళ్ళాలి, ఒకసారి రిహార్సల్కి వెళ్ళాలి, దాని ఒకసారి అవన్నీ వినిపించడానికి ఎన్ని స్టోరీలు ఉంటాయి, అన్ని స్టోరీలు డిస్కషన్స్కి అంటారు. ఆ డిస్కషన్స్కి వెళ్ళిన తర్వాత ఇన్ని స్క్రిప్ట్లు అనేవన్నీ చూస్తారు. మనం 20-30 స్క్రిప్ట్లు మా సుబ్బుకి ఒక జబర్దస్త్కి ఈ హంగామాకి ఈ రాసి ఒకనొక టైంలో మైగ్రేన్ అటాక్ అయింది. మైగ్రేన్ అటాక్ అయ్యేసి తనకేంటంటే ఇంకా ఒక రైటర్కి ఇంకా రాయి సపోర్టర్ లేరు, తన ఆలోచించుకోవాలి, రాసుకోవాలి. కూర్చుంటే మా టీం కూర్చుంటాను, నేను కూర్చుంటాను, అది కాదు నాన్న ఇది అనుకుంటాం, అక్కడే లైవ్లో ఎడిటింగ్ అనుకుంటూ రాసుకుంటూ ఉంటాం. కానీ తనకేంటంటే వీళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్కి మైగ్రేన్ ఎక్కువైపోతుంది. ఈ 10 స్క్రిప్ట్లు తీసుకెళ్తే ఇది నచ్చలేదంటారు, అది నచ్చలేదంటారు. అక్కడ ఒక రైటర్ని ఇచ్చారు. ఆ రైటర్ ఏంటంటే మనకు అక్కడ నాకు ఒకనొక పాయింట్లో మేము చెప్పిన స్క్రిప్ట్లు వాళ్ళకి నచ్చేది లేదు, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లే వాళ్ళు వేయించేవాళ్ళు. అది ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నాకు అర్థమయ్యేది, మా సుబ్బు గారికి అర్థమయ్యేది ఈ స్క్రిప్ట్ పండదని, ఈ స్క్రిప్ట్ పేలదని మనకు తెలుస్తుంది. మనం టు బి ఫ్రాంక్గా మాట్లాడలేము అక్కడ. ఈ స్క్రిప్ట్ పేలదు అనేసి అదే పేలుతుందని డైరెక్టర్ గారు అంటారు. ఎందుకు ఈ రాజకీయం జరుగుతుందో అర్థం కాల నాకు. ఇప్పుడు 10 ఎపిసోడ్ల తర్వాత మాకు అదొక పాయింట్ వెలిగింది. మనమే అంటే మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అయిపోతాము అన్న ఒకనొక సందర్భంలో అనిపించింది నాకు. మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అవుతామేమో. యాజ్ ఎ టీమ్ లీడర్గా పేరు తెచ్చుకొని ఇన్ని ఎపిసోడ్లు హంగామా, జబర్దస్త్, ఎక్స్ప్రెస్ రాజా, ప్రతిదీ జూలగటక అన్నిట్లో చాలా మంచి పేరుంది. వాళ్ళ స్కిట్ వస్తుందంటే కూర్చొని జనాలు చూస్తారు. అందులో 70% హెల్తీ ఉంటుంది, 30% మాత్రం పట్టుకోలేని బూత్ ఉంటుంది. అది టచ్ అవ్వనట్టు బూత్ ఉంటుంది. కానీ 100% బూత్కి తీసుకెళ్తున్నా అది స్కిట్లు పండట్లా. మా సుబ్బు గారు స్ట్రగుల్, వాళ్ళు ఇచ్చిన రైటరు వీళ్ళు ఏంటంటే పిలుస్తున్నారు, అది బాగాలేదు ఇది బాగాలేదని మొహమ్మద్ అనేస్తున్నారు. ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు, ఏం చేస్తారు, నిజంగా బాగుండట్లేదా? అది మనకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లే, వాళ్ళకి నచ్చింది మనకు నచ్చట్లే. మేమేంటంటే సార్ ఇన్ని చేసామండి. జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇన్ని షోలు ఒక ఎత్తు అయితే బాహుబలి సినిమా ఒక ఎత్తు, ఇన్ని షోలు ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా. కానీ వాటి పేరు వాటిదే, ఇటు తీరి వీటిదే. కానీ జబర్దస్త్కి జనాలు బాగా అడిక్ట్ అయినారు, అలవాటు అయినారు. అది పెద్ద షోగా ఒక రన్ అవుతోంది. ఈ టైంలో దీన్ని వదిలేస్తే మనం చేతగానే వాళ్ళం అయిపోతామా అని మాకు ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా ఏదో చేద్దాం,
ఇంకా మా వల్ల అవ్వదులే సార్, మీరు వేరే చూసుకోండి, నిమ్మహం ఆటం లేకుండా. ఒకటండి, పరిస్థితులు అనుకూలంగా ఉండి మన పని మనం ఫ్రీగా చేయనిస్తే అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా మనం ఇమడగలం. పరిస్థితులు అనుకూలంగా లేకుండే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మన ఆ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అది వదిలేసి రావడం చాలా మంచిదంటాను నేను. ఎందుకనంటే మానసికంగా అక్కడ చచ్చిపోయే బదులు బయటకు వచ్చి ఇంకో పని చేయంటాను నేను. అంతే కదా, నాకు అదే అనిపించింది. మనం రైటర్లమి, మనం యాక్టర్లమి ఎదిగినాము, ఒక పేరు తెచ్చుకున్నాము. అక్కడ ఆ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఉంది నిన్ను పిలవడానికి, ఇంకో ప్లాట్ఫామ్ ఉంది. అక్కడేంటో నువ్వేంటో నిరూపించుకుంటే చాలు. అక్కడుండి వాళ్ళ అవమానాలు తీసుకునే బదులు, అక్కడుండి వాళ్ళ తిరస్కారం తీసుకునే బదులు బయటకు వచ్చాయి అని ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆ సార్కి చెప్పాము. వాళ్ళు వద్దు, ఇంకో టీంలోకి వెళ్ళండి, ఇంకో టీంలోకి మింగిల్ చేస్తామని అన్నారు. అట్లా కూడా యాజ్ అ టీమ్ లీడర్గా ఎంటర్ అయిన తర్వాత ఇంకో టీంలోకి వెళ్ళి మింగిల్ అవ్వడం ఎందుకని మాకెందుకు అనిపించింది, వచ్చేసాను. అంటే లాస్ట్లో మీరు ఒక మాట అన్నారు, వేరే టీంలోకి పంపిస్తామని చెప్పేసి. మీరు చాలా గట్టిగా సుబ్బు గారిని వద్దు అని చెప్పి వేరే టీంలో చేయడానికి వీలు లేదు అంటే డైరెక్టర్లు నీరజ మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉండండి అని చెప్పంటే మీరు చాలా గట్టిగా అపోజ్ చేసి ఇంకా జబర్దస్త్ స్టేజ్ పైకి మనం ఎక్కొద్దు అని చాలా గట్టిగా అపోజ్ చేసి ఆయన తీసుకెళ్ళిపోయారు. నిజమేనా? నిజమే చెప్ప. నేను పిలిచే మా వాడు అయిపోయింది, పిలిచారు సార్ ఇక ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే, సరే భయ్యా ఇది మనకు రేటింగ్ తగ్గుతోంది, చూడు ఇంకేమన్నా ఉంటే చూడండి అని అంటే, అవతల ఒక వ్యక్తి గురించి తెలిసి ఇన్ని షోలు చేస్తున్నాడని తెలిసి, ఇన్ని చేస్తున్నారని తెలిసి, నిన్ను ఒక వర్క్ ఇచ్చినప్పుడు నిన్ను ఇలా ఫ్రీగా వదిలేస్తే, ఇలా వదిలేస్తే నిన్ను ఫ్రీగా నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావో నీకు ఒక ఐడియా ఉంటుంది. నీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోక్కర్లా, నీ మీద నమ్మకం ఉండాలి, నువ్వు నీ టాలెంట్ మీద నమ్మకం ఉండాలి, నువ్వు చేయగలవు ఎట్టి పరిస్థితులని. ఆ నమ్మకం అవతలోడికి లేనప్పుడు ఆడుండడం వేస్ట్ అంటాను నేను. అంటే నాకు జబర్దస్త్లో ఇంకా చాలా మంది చెప్పింది ఏంటంటే, నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి, చాలా మంది చెప్పింది ఏంటంటే, నీరజ తన భర్తకి అవమానం జరుగుతుంది ఏమో, తన భర్తని తక్కువగా చూస్తారు ఏమో అంటే ఆ పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి తన భర్త కోసమే జబర్దస్త్ని వదిలేసింది అని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే తన భర్త అది ఒక పాయింట్ అయితే, తను నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, నాన్న మన రైటింగే బాగాలేదంట, మార్చుకోవాలంట, మన రైటర్ ఇచ్చినా చేయలేకపోతున్నాం అంట అని డైరెక్టర్ అన్నాడని మా ఇంటికి వచ్చి బాధపడ్డాడు. వదిలే, అంతే, వదిలేయి, నీ మీద నమ్మకం ఉండి నువ్వు ఫ్రీగా చేస్తావు, నువ్వు చేయగలవని నమ్మితేనే ఆ షో చేద్దాం. మనం చేయలేము అని అవతలవాడు కనిపించిందంటే వదిలే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.